ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుడు దేవుడు మనకు మానవులకు ఇచ్చిన అతి పెద్ద బహుమానం ఏంటంటే స్వేచ్ఛ. అవును, ద ఫ్రీ విల్. మానవుణ్ణి దేవుడు తన చిత్తం ప్రకారమే మానవుడు జీవించాలని బలవంతం చేయడు. ఎవరికి హద్దులు పెట్టడు, ఎవరికి లిమిటేషన్స్ పెట్టడు. తన చిత్తమే మన మీద రుద్దడు కానీ, తన ఇష్టమే మన మీద రుద్దడు కానీ మనకు స్వేచ్ఛనిస్తున్నాడు. జీవము మరణము నేను ముందుంచాను, మంచిని చెడును నేను ముందుంచాను. ఇటు శాపము, ఇటు దీవెన, ఇటు వెలుగు, ఇటు చీకటి. మరి నువ్వు ఏది చూజ్ చేసుకుంటావు, నువ్వు చూజ్ చేసుకో, నువ్వు ఎంపిక చేసుకో అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాలంలో సీరాపుత్రునేసు జ్ఞాన గ్రంథంలో అంటున్నాడు, ఓ మానవుడా, వెలుగును చీకటిని ముందుంచాను, జీవం మరణం నేను ముందుంచాను. దేవుడు నువ్వు ఇదే బాట ఉన్నాడు నేను బలవంతించాడు కానీ నువ్వు ఫ్రీగా, నువ్వు స్వేచ్ఛ జీవిగా జీవాన్ని ఎంచుకోవాలి, మంచిని ఎంచుకొని దేవుని దగ్గరికి రావాలని చెప్పేసి. అందుకే దేవుని ప్రేమ హద్దులు ఉండవు, దేవుని ప్రేమ ఆజ్ఞాపింపదు, దేవుని ప్రేమ భయపెట్టదు, దేవుని ప్రేమ నేను బలవంతం చేయదు. నువ్వు దాని దగ్గర రావాలి కానీ నీ అంతటా నీగా దేవుని దగ్గరికి రావాలి. నీ అంతనే తప్పిపోయిన కుమారుడు తనంతట తన కనువిప్పగలిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. మనం కూడా నేను బలవంతం చేయదు, మనం బలవంతం పెట్టేది కాదు ప్రేమ. హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, దీనికి పదములు చాలని ప్రేమ. అవును ప్రియ సహోదర సహోదరులారా, మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను మన బాధ్యతాయుతంగా మన జీవానికి ఇచ్చే మార్గాలను, జీవానికి ఇచ్చే నిర్ణయాలను మనం తీసుకోవాలి. మంచిని ఎంచుకోవాలి, జీవాన్ని ఎంచుకోవాలి. మరి చెడును ఎంచుకున్నప్పుడు మరణానికి దారితీస్తుంది, మంచిని ఎంచుకున్నప్పుడు జీవానికి దారితీస్తుంది. మనము మా దేవుడించిన స్వేచ్ఛను మంచిగా సంపూర్ణంగా వినియోగించుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తాం. దేవుని ప్రీతి పాత్రులుగా, దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.